వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. వ్యక్తి చనిపోతే పూజలు చేయకూడదు, స్త్రీకి పూజ చేసే యోగ్యత లేదు, యజమానురాలుగా ఏ శుభకార్యాన్ని చేయడానికి వీలు లేదు, సర్వథా అయోగ్యురాలు అనేటివన్నీ మహామూర్ఖత్వం, పశువు కంటే హీనమైనటువంటిది ఈ భావజాలం. ఆత్మతత్వముగా ఉన్నప్పుడు దేహం తన కర్మఫలానుసారంగా అనుభవిస్తున్నప్పుడు వైధవ్యం ఏమిటి? వైధవ్యము వారితో పాటు కలిసి సహజీవనము చేసేటువంటి వ్యక్తిత్వము ఇంతవరకే. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు బస్సు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడికి వెళ్ళి ఎవరూ రారు. డిపోల నుంచి ప్రారంభమవుతుంది, బస్ స్టాండ్లకు వచ్చిన తర్వాతనే ఎక్కుతారు. మరి బస్సు మళ్ళీ గమ్యం చేరే వరకు అందరూ ఎక్కిన వాళ్ళందరూ అక్కడి వరకు రారు. ఎవరి గమ్యం రాగానే వారు దిగిపోతూనే ఉంటుంటారు. అలాగే ఈ జీవితం కూడా. ఈ జీవితంలో స్త్రీత్వము పురుషత్వము, స్త్రీలు పురుషులు సమానమనేటువంటిది మూర్ఖత్వమే. స్త్రీకి వైధవ్యము మూర్ఖత్వమే. చనిపోయిన ఇంటిలో దీపం ముట్టించకూడదు, పూజ చేయకూడదు, పూజలో పాల్గొనకూడదు అనేటువంటిది చాలా చాలా పెద్ద మూర్ఖత్వం. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, చిన్నపిల్లలకు ఏదైనా గాయమైతే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా కొడితే సాంత్వన నిమిత్తకంగా పిల్లల తల్లిదండ్రిని గుర్తింపజేసి ఏడుస్తూ వారి దగ్గరికి పరిగెత్తింపజేస్తున్నాడు, వారి దగ్గరికి నడిపింపజేస్తున్నాడు. ఇది పిల్లలదే కాదు, పిల్లల ఆటయే కాదు. దీని ద్వారా భగవంతుడు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు నా దగ్గరికి రా అనేటువంటిది ఆ పిల్లల ద్వారా చూపిస్తున్నాడు. పిల్లలు లేదు, తల్లి లేదు, అంతా ఒట్టిదే, ఇదంతా నాటకం. వారిది ఈ బాల్య శరీరం, శైశవ శరీరం, చిన్నపిల్లల శిశువుల శరీరం వారిది, మనది ఎదిగిన శరీరం మనది. అంతే తేడా. శరీరాలే పెద్దవి చిన్నవి, అంతేగాని వాళ్ళు పిల్లలు గారు, మనం పెద్దలుగా. ఇద్దరిలో ఉన్నది జీవాత్మనే. ఇద్దరు శ్వాస తీసుకుంటున్నారు, ఇద్దరు సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, ఇద్దరికి ఆకలి దప్పికలు వేస్తున్నవి, ఇద్దరు నిద్రపోతున్నారు, ఇద్దరు మేల్కొంటున్నారు. అన్ని ఇద్దరికి సమానమే. ఏం శ్యామలయ్య గారు ముఖం తిప్పుకుంటున్నారు? వేరే వేరే ఏమైనా కనిపిస్తుంది అవి మన వల్ల? అన్ని ఒకటేనైనప్పుడు మరి ఈ యొక్క ఇంట్లో ఎవరో చనిపోయారు అని చెప్పేసి పూజ ఎందుకు చేయకూడదు? ఏ శాస్త్రంలోనూ మన మనుష్య కల్పిత శాస్త్రాలు వదిలి పక్కన పెడితే, అంటే మనుష్య కల్పిత శాస్త్రాలు అంటే ఈ గరుడ పురాణం లాంటివి, ఇవన్నీ పక్కన పెడితే, వేదంతో అనుబంధం ఉన్నటువంటి వైదిక సాహిత్యంలో ఎక్కడ కూడా ఈ యొక్క వైధవ్యం పొందిన వారు పూజ చేయకూడదని,
వైధవ్యం పొందితే వారి జీవితమే అయిపోయిందని, మరియు ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం అంతా దీపం పెట్టకూడదని, ఆ ఇల్లు వదిలిపెట్టాలని, ఇదంతా మూర్ఖత్వం. ఈ ఈ అజ్ఞానం, ఈ అవిద్య ఎంత తొందరగా మన నుండి దూరం అయితే మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. మనం మన పిల్లలకు మంచి దివ్యమైనటువంటి మార్గం చూపిస్తుంటాం. మనం ఒక్కొక్కరు ఆచరిస్తూ ఇదంతా చేస్తున్నది. ఇప్పుడు ఏమంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంగణంలో ఒకరి అంత్యేష్టికి పిలిచారు. అంత్యేష్టి శ్మశానానికి శవాన్ని తీసుకెళ్లి అంత్యేష్టి చేశారు. స్నానం కూడా చేయలేదు. ఆ చితి మంటల నుంచి వెనుకకు ముఖం పెట్టి అక్కడే కూర్చుని తాగుతుంది శ్మశానంలోనే. ఇదొకటి. మొన్న ఒకరి అంత్యక్రియలకు వారు చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాము. శవం ఇంటి బయట ఉన్నది. వాళ్ళు ఇంటి లోపల పూజ చేసుకుని వాళ్ళు టీ కాఫీలు తాగుతున్నారు. ఓం ఆచార్య, ఇక ఒక్క నిమిషం ఇక్కడ ఈ సందర్భంలో టీ కాఫీలు తాగొద్దు అంటారా, మునిగి ఉండాలంటారా? పూజ చేసి వాళ్ళు తాగుతున్నారు. లోపల పౌరాణికం ఆ పూజ చేసి మళ్ళీ తాగుతున్నారు, చేస్తున్నారు. ఇక ఓం ప్రకాష్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గురుకులంలో చదువుకుంటున్నప్పుడు కామారెడ్డి పార్శ కృష్ణమూర్తి, ఇప్పుడు వారు లేరు, వారి చిన్న కుమారుడు గురుకులంలో చదువుకోవడానికి అక్కడ హర్యానాకు వచ్చారు మా గురుకులంకి. అక్కడ గురుకులంలో ఏంటంటే విద్యా వ్యవస్థ బాగున్నది, కానీ ఆ వసతి ఆవాసం వ్యవస్థ సరిగా లేదు. కాబట్టి కొంతమంది బయట రైతులు పొలాల దగ్గర పనిముట్లు పెట్టుకోవడానికి గది కట్టుకుంటారు. ఇక ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, వర్షం ఉన్నప్పుడు దాంట్లో ఉంటారన్నమాట పొలం దగ్గర. అటువంటి గదులలో ఈ విద్యార్థులు ఉండి ఊర్లో భిక్షాటన చేసుకుని చదువుకోవడానికి మా గురుకులం వచ్చేవారు. అటువంటి సందర్భంలో అతను వేదప్రియ వారి పేరు, ఆ వ్యాయామం చేస్తూ అది ఏంటంటే పాలు తెచ్చుకొని వేడి చేసుకునేది హీటర్ తోటి. ఆ హీటరు వ్యాయామం చేసినప్పుడు బాగా ఆయాసం వస్తుంటది. కాబట్టి ఆ కరెంటు పాలు పొంగుతున్నాయి అని చెప్పేసి ఆ కరెంటు వైర్ తీయడానికి పోతే ఆ హీటర్ది దాదాపు 2000 వోల్ట్ ఉంటుంది, ఆ పెద్ద మోటార్. ఆ వైర్ అనేటువంటిది చేతికి తగిలింది, ఈడ్చి కొట్టింది, చనిపోయారు. అయితే ఇక వాళ్ళ ఆశ్రమానికి గురుకులానికి తీసుకొచ్చాము, అక్కడ పెట్టాము శవాన్ని. ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా వచ్చారు, తీసుకుపోతున్నారు. దానికి దాదాపుగా ఒక 2 రోజులు పట్టింది. ఎందుకంటే హైదరాబాద్ విషయం తెలియడం, హైదరాబాద్కి వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళు రిజర్వేషన్ చేసుకుని రైల్లో తత్కాల్లో చేసుకొని వచ్చేసరికి 3 రోజులు పట్టింది. 3 రోజులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆ శవము ఆశ్రమంలో ఉన్నది. శవము ఆశ్రమంలో ఉంటే మన మూఢనమ్మకాలను బట్టి తినకూడదు అనేటువంటిది, దాంతో విద్యార్థులు ఉపవాసం ఉంటే మా ఆచార్య గారు ముందు నడిచి మరా ఓ హే తో హమ్ క్యూ భూకే మరే, అదే మళ్ళీ చెప్పండి. చనిపోయింది అతను, మనం ఎందుకు ఆకలితో ఉండాలి, మనం ఎందుకు పేగులు మార్చుకోవాలి, మనం ఎందుకు పొట్ట మార్చుకోవాలి అంటే ఆచార్య గారి సందేశం ఏంటంటే, సరే మనం అయితే తట్టుకోగలం, మనం ఉండగలుగుతాం. చిన్నపిల్లలు, బాలింతలు, ఈ షుగర్ ఉన్నటువంటి వయోవృద్ధంలో ఉన్న అవస్థలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆలస్యం అయితే షుగర్ బీపీ పెరిగిపోతుంది. రోగులు ఎట్లా అనే దానికి వారు భోజనం చేశారు. ఇది మంచిదే, ఈ భోజనం చేయడం. అందుకే వాళ్ళు చనిపోయిన దగ్గర వారం రోజులు అమెరికా నుండి, విదేశాల నుండి పిల్లలు రావడానికి ఫ్రిడ్జ్ లో పెడతారు కదా, వాళ్ళైతే టీ కాఫీలు భోజనాలు చేస్తారు, దానికి ఏం దోషం లేదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, పూజ చేసి తినడం వేరు, ఆకలి నివృత్తి చేసుకోవడం వేరు. అది మళ్ళీ పూజ చేసిన తర్వాత ఈ పూజ వేరు, మళ్ళీ అంత్యక్రియలు వేరు, మళ్ళీ 10 దిన కర్మ రోజు యజ్ఞము వేరు, శాంతి యజ్ఞము వేరు, మళ్ళీ
ఈ పౌరాణికం ఇదంతా తతంగం అంతా వేరు. దీని ద్వారా ఏం నేర్పిస్తున్నారంటే పిల్లలకు ఇది కూడా చెయ్యాలి అంటే మనం అజ్ఞానాన్ని వదిలిపెట్టడం లేదు. అజ్ఞానాన్ని వదిలిపెట్టి మనం విజ్ఞానం వైపు వస్తే, వేదం వైపు వస్తే దీంతో ఈ అజ్ఞానం అనేది ఊడ్చుకుపోతుంది. నేను అన్నాను, మరి మీరు తెలిసిన వారై ఉండి మీరెందుకు ఆచరిస్తున్నారండి అంటే, ఇగో స్వామి శాస్త్రం వేరు, మనం అనుకునేది వేరు, కానీ లోక వ్యవహారం వేరు. అక్కడ చెయ్యకపోతే మనల్ని కులంలోకి రానివ్వరు. మన పిల్లలకు పెళ్లిళ్ళకి ఇట్లా వస్తే ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ వేరే వారు చెప్పారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా క్రాంతి పథంగా జ్ఞానం ఉన్నప్పుడు క్రాంతి పథంగా ముందడుగు వేసేది మనమే. అందుకే భగవంతుడు మనల్ని పుట్టించాడు. నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఎలా నడుచుకుంటావు అదే నీ భవిష్యత్తుకు, నీ వంశానికి అదే రాజబాట. అందు గురించి మంచి మనం గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడే అది మంచి జ్ఞాన మార్గం అనిపిస్తుంటది. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మీరు అంటున్నారు వదిలిపెట్టి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అంటున్నారు, సంతోషమే. కానీ కుల కట్టుబాట్లకు నియమంలో ఉండకపోతే వాళ్ళు కులంలోకి రానియారు కదా, అప్పుడెట్లా సమాజంలో? అదే దాని గురించే అక్కడ అంత్యక్రియలు చేసేటప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఓం ప్రకాష్ తో పాటు ఉన్న పండితులు శవము యొక్క తల తూర్పు దిశన గాని, ఈశాన్య దిశలో గాని, ఉత్తర దిశలో గాని పెట్టడానికి చెప్పారు. చెప్తే అక్కడ ఊరు వాళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ ఎదురు తిరిగారు అనమాట. ఏమన్నారంటే, ఇట్లా మేము ఎప్పుడు పెట్టలేదు, మా ఊర్లోనే జరగలేదు, అసలు పెద్ద వాళ్ళు చనిపోయారు, ఎంతో మందికి చేసాం, మేమంతా అందరికి దక్షిణనే పెట్టాం, దక్షిణ గనికే తల పెట్టాము అని చెప్పారు. అంటే వాళ్ళది విన్న తర్వాత ఓంప్రకాష్ ఏమన్నాడు అంటే, ఎవరెవరు మాట్లాడతారో రండి వినండి. ఈ యొక్క మనము మనుషులం కల్పించుకున్నది పాటిద్దామా, దేవుడు చెప్పింది పాటిద్దామా అని అంటే, దేవుడు చెప్పిందే పాటిద్దామన్నారు. అంటే మీరు మనుషులు ఎవరెవరైతే ప్రమాణం చెప్తున్నారో దానికి ఆధారం ఏమిటి, దక్షిణ దిశలో తలబెట్టాలని చెప్పేసి ఎవరు చెప్పలేకపోయారు. ఇక వినండి, ఏ రాముడు, ఏ శ్రీకృష్ణుడు అయితే గురుకులంలో వేదాలు చదివారో వారిని రాముని నుంచి రామాయణం, శ్రీకృష్ణుడు వాళ్ళని చూసి మహాభారతం ఇవన్నీ వీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు, భగవద్గీతను ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ దేవకి వసుదేవుల పుత్రుడు గురుకులం వెళ్ళి వారు చదువుకుంటున్నప్పుడు వారికి ఈ భగవద్గీత లేదు కదా, ఈ యొక్క శ్రీకృష్ణుడు గురుకులంలో ఉన్నప్పుడు. మరి దేవకి వసుదేవుల తల్లిదండ్రులకు, దేవకి వసుదేవులకు ఆదర్శం ఏమిటి? వేదమే కదా. మరి ఆ వేదం తూర్పు దిశకు తలబెట్టమని చెప్తుంది చనిపోయినటువంటి వాళ్ళు. బతికున్నప్పుడు దక్షిణ దిశలో తలబెట్టి మనం పడుకుంటాం, ఉత్తరాభిముఖంగా నిద్రలేస్తుంటాం. మరి చనిపోయినప్పుడు ఇది పక్కన పెడితే ఇంకొకటి, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళ్తుంటాము, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తలదించుకొని బయటకు వస్తాం. అంతేనా? లేదంటే నిక్కబడుచుకొని వస్తుంటారా? మా దగ్గరికి ఒక ఆమె కమలమ్మ అని వస్తుంటది అనమాట. ఆమె మాట్లాడుతూ ఇట్లా అంటుంటది. అది దాన్ని నిర్రదొక్కడం అంటుంటారు కదా, మడిబలను లేపిట్లా అంటే వారికి అది ఒక అలవాటు. ఇంకొకరికి అలవాటు ఏంటంటే కన్ను కొట్టడం అలవాటు, మాట్లాడుతూ అంటే ఆ కన్ను కొట్టే దాని వెనుక ఉద్దేశం ఏంటంటే కొద్ది ఓపిక పట్ట, అది కాదు, దాని ఉద్దేశం వేరే ఉంది, ఇగో విను అని చెప్పేటప్పుడు వాళ్ళు కన్ను కొడుతుంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది కొందరికి అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, దక్షిణ దిశగా భగవంతుడు తల్లిదండ్రుల ఒడిలో పుట్టిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల ఒడిలోంచి ఆ ఇంటిలో ఏ ఇంట్లోనైతే నివాసం ఉంటున్నారో బయటకు వస్తున్నారు కాబట్టి ఉత్తర దిశలో తలబెట్టాలి. పట్టుకుంటున్నారా? భగవంతుడు తల్లిదండ్రుల ఒడిలో పుట్టిస్తున్నాడు కాబట్టి బతికినంత కాలం తల్లిదండ్రుల ఒడిలో దక్షిణ దిశలో తలబెట్టి పడుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిద్ర లేస్తున్నారో ఉత్తరాభిముఖంగా లేస్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు కూడా ఏ రకమైతే భగవంతుడు తల ముందుగా పుడితే
అందరు శ్రేష్టం అంటుంటారు. కాళ్ళు ముందుగా పుడితే ఎదురుకాళ్ళతో పుట్టాడు, అంత అరిష్టము అనిష్టము అని చెప్పేసి అంటుంటారు. అయితే మరి పుట్టినప్పుడు భగవంతుడు ఆ తల ముందుగా వచ్చేటట్టుగా పుట్టిస్తున్నాడు, జన్మింపజేస్తున్నాడు. అందుకే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు తల దించుకొని, తల ముందుగా ఉంటుందా పాదాలు ముందు ఉంటాయా? మరి ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు బాలరాజు గారు అట్లా కూర్చుంటే మౌనిక ఊరుకోదు, తర్వాత ఇబ్బంది పెడతాయి. చెప్పండి. పాదాలు ముందుంటాయి, కాళ్ళు ముందుంటాయి. ఎలా మాట్లాడతారు చూడండి. దర్వాజా దగ్గరకు వచ్చేటప్పుడు కడప దాటేటప్పుడు తల ముందు వంచుతారా, పైన గడప తలకు తగలకుండా, లేదంటే కాళ్ళ ముందు పెట్టి ఇట్లా వస్తారా? అర్థమైతుందా మునిగారు? ఇది చెప్తే అట్లా చూస్తున్నారు. మునిగారు అర్థమవుతుందా లేదా? తల వంచిన తర్వాతనే పాదం లేపి బయట పెడతామా లేదా? అది కారణం. అందుకని ఇప్పుడు చనిపోయినటువంటి శవానికి ఏదైతే పుట్టేటప్పుడు తల ముందుగా వస్తుందో గర్భం నుంచి, ఈ చనిపోయినప్పుడు ఇంటి నుంచి శవాన్ని బయటకు తీసేటప్పుడు కూడా తల ముందుగా ఉండాలి. అవును, తల ముందుగా ఉంటుంటది కాబట్టి ముందు అగ్ని పట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, తల వెనుకకు పెట్టి కాళ్ళ దగ్గర అగ్ని పట్టుకొని నిప్పు పట్టుకొని పోతుంటారు. ఇదంతా మూర్ఖత్వం, అజ్ఞానం అన్నమాట. అందుకని ఈ యొక్క చనిపోయినప్పుడు అక్కడ తినడం అంటే వాళ్ళు దూరం నుండి వస్తున్నారు కాబట్టి రోజు 2 రోజులు 3 రోజులు మనం వారం రోజుల వరకు మనం పస్తులు పడలేం. పిల్లలు బాలింతలు రోగుల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తినడంలో దాంట్లో దోషమేం లేదు. శుచి శుభ్రత పాటిస్తూ తినడం. ఇక ఈ వైధవ్యం అనేటువంటిది వారి జీవితంలో వారు కలిసి సహగమనం చేసేటువంటిది, సహజీవనం గడిపేటువంటిది. ఇంతవరకే కర్మఫలం ఉంది, ఇక వారి దారిలో వారు వెళ్ళిపోయారు, చనిపోయారు. అటువంటి అప్పుడు వీరెందుకు దుఃఖం అనుభవించాలి శేష జీవితం? అర్థమవుతుంది. సహాయం చేసేవాడు లేడు, సహకరించేవాడు లేడు కాబట్టి మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. ఇక నువ్వే వెలగాలి. ఇప్పుడు ఈ బొట్టు దుడిపేయడం వెనుక ఏముంది? బొట్టు దుడిపేయడం వెనుక ఏముంది అని అంటే, ఈ బొట్టు ఒకరి కోసం అలంకారం. ఈ జీవితం వారికి త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మాముత. ఆ అమ్మాయి కోరుకుంది, ఈ వ్యక్తితోటి, ఈ కులంతోటి, ఈ యొక్క అనుబంధం నుండి విడిపించకు, నా పుట్టిన వాళ్ళ నుండి విడిపించు, నా యొక్క ఆత్మీయుల నుంచి అక్కడి నుండి విడిపించు, కానీ భర్త అత్తమామల ఆ యొక్క కులగోత్రం నుంచి నన్ను ఎప్పటికీ విడిపించకు అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసింది. కాబట్టి అక్కడి నుంచి ముడిపడి ఉండాలి. ఈ యొక్క బొట్టు అనేటువంటిది అలంకారికం. అతని నిమిత్తంగా ఈమె అలంకరించుకునేది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ అలంకరణ అనేటువంటిది జరగదు. అలంకరణ ఎందుకు జరగదు అని అంటే, ఇంకొకరు నన్ను చూడాలి అనే దానికి అలంకరణ. ఇప్పుడు అతను ఆ అలంకరణ యొక్క నిమిత్తం అతను వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ సాదా జీవితం, సహజమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటది. ఇంకా ఇక్కడ అలంకరణ ఏముంటుండేది, ఇంకొకరికి తనని ఏమి చూపించుకుంటుంటది. కాబట్టి ఈమె తన ఆత్మ కళ్యాణం, ఈ యొక్క అష్టాంగ యోగం కానీ, ధ్యానము, యోగము, సాధన, సంధ్య, అగ్నిహోత్రం, ఇవి ఈవిడ ఏదైతే చేసుకుంటుందో ఇది ఈవిడ ఆత్మ కళ్యాణం నిమిత్తంగా చేసుకోవచ్చు. ఇక్కడేం ప్రతిబంధం లేదు. వైదికంలో, అవైదికంలో ఉన్నప్పుడే ఆవిడ బొట్టు పెట్టుకోకూడదు, శుభకార్యం చేయకూడదు, బిడ్డల పెళ్లిళ్ళు చేయకూడదు, కొడుకు పెళ్లి చేయకూడదు, ఏది చేయకూడదు. 9 మాసాలు మోసి కనిపించినటువంటి తల్లి కన్యాదానం చెయ్యాలి అంటే ఇంకొకరిని కూర్చొని పెడతారు. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఇదంతా మహా మూర్ఖత్వం, అజ్ఞానం. అందు గురించి అక్కడ ఆచారి ఇక్కడ సంధ్య వైదికం లోపల మరి వైద్యం వచ్చిన బొట్టు పెట్టుకోవాలని ఉన్నదా లేదా? బొట్టు అనేటువంటిది సాధన చేసిన దాన్ని బట్టి ఆజ్ఞాచక్రం సక్రియమైనటువంటి వారు వారి రహస్యాన్ని ఎదుటి వారికి తెలియనీయకుండా ఈ సాధన సత్పురుషులంతా గంధం పెట్టుకోవడం వెనుక దాని రహస్యం ఉంది. ఆజ్ఞాచక్రంలో వారి యోగ సాధన సక్రియత అనేటువంటిది బయటకు కనపడకూడదు. అందుకే గంధం పూసుకుంటుంటారు. ఇక ఈ బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది అదే ఆజ్ఞాచక్రం కనబడకుండా దిగ్భ్రమితం చేసేటువంటిదే బొట్టు. వీళ్ళు భర్త ఉన్నప్పుడు సింధూరం త్యాగభావంతో పెట్టుకోవాలి. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఒక గంధం బొట్టు పెట్టుకోవచ్చు. సత్యవతి గారు ఏమంటారు? చెప్పినటువంటి సత్యవతి గారు మొత్తం భర్త ఉన్నా లేకపోయినా నిండుగా వస్తుంది ఉపన్యాసాలు చెప్పడానికి.
ఇది చెప్పేది అర్థమైతే ముని గారు మైక్ బంద్ చేయండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. ప్రభాకర్ మైక్ ఆమె ఉపన్యాసాలు చెప్తుంది కదా, ఆమె నిండుగా వస్తుంది. భర్త ఉన్నప్పుడు ఆమె కొట్టు అన్ని పెట్టుకొని వస్తుంది నిండుగా. హ్యాంకర్ పేరు అర్థం కాలేదు, ఎవరు అంటారు? సత్యవతి. సత్యవతి సత్యవతి ఎవరో తెలియదు. సరే, ప్రభాకర్ గారు ఏదైనా చెప్పాలా? ఏం లేదు మరి మైక్ బంద్ చేయండి. అయితే ఈ రకంగా వైధవ్యానికి వారి జీవితానికి ఎటువంటి సంబంధము లేదు. యాత్రికులు మన పక్కన కూర్చుండేటువంటి వారు మన గమ్యస్థానం రాగానే మనం బస్ ఎట్లయితే దిగిపోతున్నామో వారు వీరి సహజీవనం నుండి వారు వెళ్ళిపోయారు వారి కర్మఫలానుసారంగా. అటువంటిప్పుడు వారి కోసం వీరి జీవితాన్ని ఎందుకు కొల్లగొట్టుకోవాలి? ఇది మహామూర్ఖత్వం. అందు గురించి అటువంటిది సరైనటువంటిది కాదు. కానీ సమాజంలో ఉన్నప్పుడు మరి వినండి, సమాజంలో తెలిసిన వారు తెలియని వారు అదే మూర్ఖత్వాన్ని ఆచరిస్తే వారు తెలిసిన వారని ఎలా అనిపించుకుంటారు? తెలిసినప్పుడు తెలియకుండా చేసేటువంటి అజ్ఞానాన్ని తెలిసిన తర్వాత దాన్ని వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు సమాజంలో క్రాంతి అనేది, మార్పు అనేటువంటిది జరుగుతుంటది. ఓం ఆచార్యజీ, కొన్ని మతాల్లో, బౌద్ధ మతంలో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం సంఘం ఎట్లా నడుచుకుంటే మనం అట్లా నడుచుకున్నాం అంటే కొన్ని ఆచారాలు ఆ విధంగా ఉంటాయి. అవి మనము ఇప్పుడు ఆచారం అనేటువంటిది ఆచరించిన వారి ద్వారానే నడుస్తుంటది. మీరు భగవద్గీత ప్రమాణం చెప్తుంటారు కదా, యద్యదాచరతి శ్రేష్ఠ లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులు గొప్పవాళ్ళు ఏదైతే ఆచరిస్తుంటారో జనసామాన్యకం తెలియని ప్రజలు గొప్ప వాళ్ళని చూసి వీళ్ళు చేస్తుంటారు. అందుకని మన గొప్ప వాళ్ళలో మార్పు వస్తే సామాన్యులలో మార్పు వస్తుంది, అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇదే దయానంద సరస్వతి యొక్క జీవిత సారాంశం అంతా. ప్రస్తుతం సమాజంలో ఆ విధంగా లేదు. ధనవంతులు ఏది ఆచరిస్తే సమాజం ఆ విధంగా ఆచరిస్తుంది. వ్యక్తులు ఆ విధంగా ఆచరిస్తున్నారు. అదెట్లా? ఇప్పుడు అగ్నిహోత్రం ద్రవ్య ఆదాన ప్రధానం, పూజ ద్రవ్య ఆదాన ప్రధానం. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమంతా దాదాపుగా సమర్థుల చేతిలోనే పెట్టాడు భగవంతుడు, అసమర్థుల చేతిలో పెట్టలేడు. పేదరికం వారు ఈ పూజలు, ఈ యొక్క అగ్నిహోత్రం ఇవన్నీ చేయలేరు, ఖర్చుతో కూడుకున్నటువంటి. సమర్థుల చేతుల్లోనే పెట్టారు కాబట్టి వారే ఏది ఆచరిస్తే వారిని చూసి వేరే వాళ్ళు ఆచరిస్తుంటారు. ఈ పూజలు కానీ, గుడులు కట్టడం, గోశాల కానీ, ఇదంతా సమర్థులు చేసేటువంటిది. అసమర్థులు, నడవలేని వారు, చేతులు లేని వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు కేవలం ఉన్నతమైనటువంటి వాళ్ళను చూసుకుంటూ నడుచుకోవడం అంతవరకే. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? బాలరాజు గారు, ఇప్పుడు ధనవంతులు ఆచరించమంటారా, తర్వాత విద్యావంతులు ఆచరించమంటారా, పేదవారిని ఆచరించమంటారా? విద్యావంతులకు భగవంతుడు వేదమును ఉపదేశించి ఈ యొక్క విద్యావంతుల ద్వారా ధనవంతులకు ఉపదేశించి ధనవంతుల చేత సత్కార్యాలను చేయిస్తే ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అది చూసి వాళ్ళు ఆచరిస్తుంటారు అంతే. ఇక ఈ ప్రసంగాన్ని వదిలిపెడితే అంటే అక్కడ అంత్యక్రియలు చేసి రాగానే ఇంట్లో దీపం ముట్టించరా? సరే. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పోయాడు, అతని యొక్క వారసుడు ఇతడు ఇంట్లో ఉన్నాడు అని చూపించడమే దీపం ముట్టించడం. మరి పూజ చేయొద్దు అని అంటుంటారు. పుష్పమ్మ గారు సమాధానం వచ్చిందా? అది వాళ్ళకి చెప్పాలి. అక్కడికి రాగానే దీపం ముట్టిస్తారు కదా. ఈ దీపం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇంటిలో వారసుడు లేడు అని కాదు, అతని తర్వాత ఇతడు వారసుడు ఉన్నాడు, ఇంటి వ్యవహారం అంతా జరుగుతుంది. కానీ నమ్మట్లేరు వాళ్ళు నమ్మకపోతే అది వారి అజ్ఞానం. ఇక దానికి మనం ఏం చేస్తుంటాం. అందుకని శాస్త్రం చెప్తున్నటువంటిది వ్యవహారంలో ఉన్నటువంటిది వారికి చెప్పండి. ఓం ప్రకాష్ వారికి అంత్యక్రియలు వారికి తల తూర్పు దిశ పెట్టనిటువంటి వారికి చెప్పింది ఏంటంటే, రాముడు గురుకులంలో చదువుకున్నప్పుడు ఏ వేదమైతే చదివాడో దశరథునికి గాని అతనికంటే వారి
రఘువంశంలో ఉన్నటువంటి వారికి మరి వాళ్ళు వేదం ప్రకారం చేశారు కదా. మరి రాముని కాలంలో రఘువంశంలో ఉన్నవారు తూర్పుకు దిశకు పెట్టేవారు. మరి శ్రీకృష్ణుని కంటే ముందున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వారి వంశంలో ఉన్నటువంటి వారు తూర్పు దిశకు పెట్టేవారు. ఇప్పుడు భగవద్గీతను మన ఇష్టానుసారంగా మనం రాసుకున్నాము కాబట్టి పడమటి దిశకు అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఈ దక్షిణ దిశకు తలబెట్టమని చెప్పి రాస్తున్నాము. వేదంలో ఉన్నది తూర్పు దిశకు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, మీరు ఊరి వాళ్ళంతా దేవుడు చెప్పేది ప్రామాణికమా, రాముడు కృష్ణుడు మనకు ఆదర్శమా, లేదంటే రాముని కృష్ణుని అభిప్రాయాన్ని మన అనుసారంగా మనం రాసుకున్నాం కాబట్టి మన అభిప్రాయము ప్రామాణికమా అంటే, లేదు దేవుడే ప్రామాణికం, రాముడు కృష్ణుడు వాళ్ళు చేసిందే ప్రామాణికం అన్నారు. మరి ఇప్పుడు తూర్పు దిశ పెట్టమంటారంటే పెట్టాలి, అలాగే చేయాలన్నారు. ఇక ఇది సంగతి. అర్థమైంది అమ్మగారు? తెలుసుకున్నారు. ఒక నిమిషం, ఇక్కడ ఒక మంచి ప్రశ్న. ఇప్పుడు తూర్పు దిశకు పెట్టినా దక్షిణ దిశకు పెట్టినా పోయే ఆత్మ వెళ్ళిపోయింది కదా, వానికి ఏం సంబంధము? అది మంచిదే. ఇప్పుడు కడిగినటువంటి అంట్లు, నోట్లోంచి వచ్చినటువంటి భూమి, ఇక అది మనమైతే వినియోగించలేదు కదా. ఎక్కడ పడితే అక్కడ ఊమడం, ఎక్కడ పడితే అక్కడ అంట్లు పోయడం కాదు. అంట్లు పోసేదానికి ఒక పద్ధతి ఉంది. ఎక్కడ విసర్జించాలో, మలమూత్రాలు ఎక్కడ విసర్జించుకోవాలో. అందుకే భగవంతుడు మన శరీరంలో ఈ మలమూత్ర స్థానాన్ని మనకు కనబడకుండా ఎందుకు పెట్టాడు అంటే, దోషాలు ఎప్పుడు ఉన్నా దానిని వెనక ముందు ఆలోచించొద్దు, వెంటనే శుద్ధి చేసుకోవాలి, పవిత్రంగా ఉండాలి, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన దేహంలో ఈ మలమూత్ర స్థానాన్ని మనకు కనబడడానికి వీలు లేకుండా పెట్టాడు. ముక్కులో వచ్చేటువంటి చీమిడి దాని స్పర్శతో మనకు తెలుస్తుంది. చెవిలో వచ్చేటువంటి గుబిలి దాని యొక్క వినికిడి లోపం వల్ల తెలుస్తుంది. అప్పుడు గుబిలి చెవిని శుభ్రం చేయడం, ముక్కును శుభ్రం చేయడం, కంట్లో ఉన్న ఊసులతో మనకు కనబడకుండా ఉన్నా కూడా దృష్టి సరిగా కనబడకపోతే కంట్లో ఊసులు శుద్ధి చేసుకోవడం, మలమూత్రాలను శుద్ధి చేసుకోవడం, అంటే కనబడకున్నా కూడా ఈ రకంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఎవరు ప్రామాణికం ఏమిటి అనేటువంటిది మనకంటే ఉత్తములను మనం ఆచరించాలి. అన్నింటికంటే ఉత్తమం పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు చెప్పిన వేదమే అందరికీ ఆదర్శం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది ఆచార్య అంటే, చెప్పులు బంగారం ఎక్కడ దాపెట్టాలి అక్కడ దాపెట్టాలి, డబ్బులు ఎక్కడ దాపెట్టాలి అక్కడనే దాపెట్టాలి. అదే అందుకని ఇప్పుడు దీనికి సామెత ఏంటంటే, లోకంలో స్త్రీ, ఐశ్వర్యం, భోజనం, మలమూత్రం, గర్భాధానం ఇది 6 బయట చేయడానికి వీల్లేదు. అందుకే స్త్రీ వస్తూ ఉంటూనే భర్త పేరుతోటి పరిచయం అవుతుంటది. భర్త లేని స్థితిలో పిల్లలను ముందు పెట్టి తను వ్యవహారం చేస్తుంటది. ఇది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటిది. దీని వెనుక ఈనాటి మూర్ఖులు ఏమంటుంటారని అంటే, స్త్రీని అణిచివేస్తున్నారు. స్త్రీని అణిచివేయడం కాదు, స్త్రీ పృథివీ యొక్క ప్రకృతి యొక్క ప్రతినిధి, పురుషుడు పరమాత్మ యొక్క ప్రతినిధి. ఆ బ్రహ్మాండంలో ఉన్నదే ఈ పిండంలో వ్యవహారం జరుగుతుంది. అంతేగాని ఈ స్త్రీ దేహమును బట్టి కాదు. స్త్రీ దేహమును బట్టి ఆమెకు అది అభిశాపం అయితే ఆ స్త్రీ జీవితం అక్కర్లేదు. అందుకే ఇప్పుడు లింగ మార్పిడి చేసుకుంటున్నారు కదా. అది ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకొని ఒకరు లింగ మార్పిడి చేసుకొని ఒకరు పురుషుడిగా మారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇద్దరు స్త్రీలైతే లింగ మార్పిడి చేసుకుని ఒకరు పురుషుడిగా ఈ పెళ్లి చేసుకుంటారు, ఒకరు స్త్రీ, ఇద్దరు పురుషులైతే ఒకరు స్త్రీగా మారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ కనబడతలేదా సమాజంలో? చూస్తలేరా? మరి లింగ మార్పిడితో మార్పు ఏమొస్తుంది ఆచార్య? కాకపోతే బాహ్యంలోనే కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? అర్థమవుతుందా లేదా? అవునవును, అజ్ఞానమే కదా ఆచార్య. ఇక అది అజ్ఞానం విజ్ఞానం అది పక్కన పెట్టండి. అందుకని అది జరుగుతున్నది. అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక అతనైతే పొట్టిగున్నారు, పొట్టివాడు అని చెప్పేసి అందరు తిడుతున్నారని చెప్పేసి ఆ కాళ్ళను పెద్దగా చేయించుకుంటే అది ఆపరేషన్ సరిగా జరగకుండా చనిపోయిన సంగతి టీవీలలో పేపర్లలో వచ్చింది, చూసారా? ఏది లోక జ్ఞానం తెలియదు, ఏం తెలియదు, ఎంత వెనకబడితే ఎట్లా? మాచారి ఇప్పుడు నా దానికి సరిగా జవాబు రాలేదు. నువ్వు చనిపోయినది, నా జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పట్టుకొని
దక్షిణ పెట్టినా తూర్పు పెట్టినా నీ కొట్లాటేంది? అదే స్వామి, ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి ఆత్మ వెళ్ళిపోయింది, శుభాశుభ కర్మం చేసుకునేది ఆ ఆత్మ, అది వెళ్ళిపోయింది. మిగిలినటువంటిది ఇది. అదే ఓం ప్రకాశ్ దృష్టాంతం చూపెట్టింది ఏంటంటే, భగవంతుడు మనం తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మొక్కుతూ ఉంటుంటాం, చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ యొక్క దేహి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహము అనేటువంటి దానికి సద్గతి, ఇప్పుడు గర్భం నుండి వచ్చేటప్పుడేమో తల ముందుకు పెట్టుకొని వచ్చినప్పుడు, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తల ముందుకు పెట్టుకొని వస్తున్నప్పుడు, ఈ ముందు దశ పూర్వ దిశ తూర్పు దిశకు ఇది పెట్టడం, అది దానికి చూపించడం, వెనుకకు రావడం అనేది కాదు. వీళ్ళంతా ఉల్టా చేస్తుంటారు. సమాజంలో ఉన్నదంతా ఎవరైతే ఇంటి వైపు తల పెట్టుకొని కాళ్ళను ముందుగా పెట్టుకొని తీసుకెళ్తున్నారో ఇది మూర్ఖత్వం. ఇంకా శ్మశానంలో ఎవరైతే దక్షిణ దిశకు తలపెట్టి ఈ యొక్క అంత్యక్రియలు చేస్తున్నారో అది మూర్ఖత్వం. ఇది సృష్టికి విరుద్ధం, భగవంతుడు చెప్పినటువంటి వేద శాస్త్రాలకు విరుద్ధం. అది ఇప్పుడు మా మునిగారు దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు దృష్టాంతం అర్థం చేసుకోలేదు. తినేటప్పుడైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి తిన్నాము, తాగాము, అయిపోయింది, అప్పుడైతే ఆదర్శంగా. కానీ విసర్జించేటప్పుడు ఎక్కడొస్తే అక్కడ విసర్జిస్తే పశువుకు మనకు తేడా ఏంటి? దాని యొక్క విధి విధానం ఉండాలి అనేటువంటిదే భగవంతుడు చూపిస్తున్నటువంటి ఇది ప్రమాణం. నమస్తే ఆచార్య. అమ్మా, మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళను దక్షిణ దిక్కు కెమెరా ఓపెన్ చేయండి, యూట్యూబ్ లో అందరు చూస్తుంటారు కదా. చెప్పండి అమ్మా. అదే దక్షిణ దిక్కు అని పడుకోబెడతారు కదా, మరి ఏ దిక్కు పడుకోబెట్టాలి అని? ఇంతసేపు ఏం చెప్పింది మళ్ళీ చెప్పుకుంటే వాళ్ళు వినే వాళ్ళకి విసుగు వస్తుంటారు. అది వినండి, రికార్డ్ అయి ఉన్నది, వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, వినండి. ఇంకా ఈ ప్రకరణం అయిపోయింది కదా. ఇక మళ్ళీ మన ప్రకరణంలోకి వెళితే, మనం మొన్న వదిలేసుకున్నటువంటిది ఏంటంటే సంకుచిత భావం. అంటే ఈ సంకుచిత భావం ఎలా వస్తుంటది అని అంటే, ప్రకరణం మాట్లాడడం, చెప్పడం అంతా గట్టిగా చెప్తుంటారు. అదే ఏదైనా రహస్యాన్ని విప్పేటప్పుడు నసుగుతారు, నీళ్లు నములుతుంటారు. అంటే దాని అభిప్రాయం ఒకటి ఏంటంటే, ఎదుటి వారి పట్ల గౌరవం, వారి తప్పుని ఎత్తి చూపెట్టినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు చినబుచ్చుకుంటారేమో అనేటువంటి సంకుచితం. అంతేనా శ్యామలయ్య గారు? ఇంకేమన్నా? సూటిగా చెప్తున్నా ఆచార్య, సూటిగా ఉంది, సూటిగా కరెక్టే. అట్లా అంతకుమించి ఇంకేం లేదు. ఇక కరెక్ట్. మేము అందుట్లో అంత నేర్పరిమో కామో, చెప్పేటంత నేర్పరిమో కామో, ఎంత తప్పు ఉందని కూడా అది ఒకటి ఉంది. అది ఈ నసుగుడు అజ్ఞానం, అవివేకం. అందుకనే మన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి. దేవుడు మనకు మాట్లాడేటువంటి సామర్థ్యం ఇచ్చాడు. మరి తల్లిదండ్రుల గర్భంలో పుట్టించి సమాజంలోకి నడిపిస్తున్నాడు. సమాజంలోకి అంటే తల్లి, తండ్రి, ఆత్మీయులు, మనకు తెలిసినటువంటి వారు తక్కువ మంది. తెలియనటువంటి అపరిచిత సమాజంలోకి వెళ్ళి కొత్త వాళ్ళ ముందు మాట్లాడడం, చేయడం అంతా అక్కడ మన అభిప్రాయం స్పష్టంగా సూటిగా ఉంటే మన ఉద్దేశం నెరవేరుతుంది. లేదంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు నసుగుతున్నావు కదా, నీ అభిప్రాయం ఈ రకంగా అని చెప్పి నాకు తెలియదు కదా, నేను అర్థం చేసుకున్నాను ఈ రకంగా, అందుకే నీకు ఇలా చేశాను. యథార్థవాది ఓం ఆచార్య, యథార్థవాది లోక విరోధి అన్నట్ల యథార్థంగా మనం మాట్లాడే వరకల్లా ఆడ కొంచెం సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అది కూడా గమనించాల్సి వస్తుంది ఆచార్య. అదే గమనించాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే, మనం చెప్పే వారిని మనమే స్పష్టంగా చెప్పలేకపోతే మరి వినేటువంటి వాళ్ళు, ఆచరించేటువంటి వారి పరిస్థితి ఏమవ్వాలి? మనం తెలిసిన వాళ్ళని, జ్ఞానవంతులం, ఏ విషయం అయితే స్పష్టీకరించాలని అనుకుంటున్నాం, ఈ అక్రియ ధ్యానంలో పుష్పమ్మ గారు, ఈ బాలాజీ గారు చాలా జాగ్రత్తగా వినండి. ఈ అక్రియ ధ్యానంలో భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే, చెప్పే వరకు చెప్పాలనేటువంటి తాపత్రయంతో మనల్ని పురమాయించి ఏం చెప్పిస్తున్నాడు. అదే స్పష్టంగా చెప్పలేకపోతే మనకు ఈ మానవ దేహంలోకి వచ్చి ఈ కర్మ చేస్తున్న దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇది ఒక సామెత ఏంటంటే, చల్లకొచ్చి ముంత దాచడం అంటే ఏంటి? కావాలని కోరుకొని వచ్చిన తర్వాత
వచ్చాం కానీ అక్కడ ముంత దాచాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ వారింట్లో అపరిశుభ్రతనే కావచ్చు, లేదంటే ఉన్న దాంట్లోనే వాళ్ళే కొట్లాడుకుంటున్నటువంటిది పరిస్థితి కావచ్చు, లేదంటే వారికి మనం తగిన వాళ్ళమైనా కాకపోవచ్చు. ఈ 3 కారణాల చేత ముంత దాచాల్సిన పరిస్థితి. ఏమంటారు శ్యామలయ్య గారు? అర్థం కావట్లేదా? ఊహించిన దానికి వ్యతిరేకంగా కనిపించడం. చెప్పండి బాలాజీ గారు. అవును సార్, కరెక్ట్. అందుకని ఇక్కడ ఈ నసుగుడు అనేటువంటిది వాళ్ళ పట్ల మనం ఆదర్శ భావం, శ్రద్ధ వ్యక్తం చేయడం, వారి మనసు నొప్పించకూడదని మనం చెప్పాల్సింది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మన నసుగుడుతోటి మన నసుగుడుతోటి వారికి అర్థమైపోతుంది అనేటువంటి భావం, వారి దృష్టిని మాత్రం మనం చెప్పాల్సినటువంటి విషయం పట్ల ప్రభావితం చేయడం మన ఉద్దేశం. ఇక వారు అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేటువంటిది అది వారి విజ్ఞత మీదనే వదిలేయడం. మనము రోజు సల్లకు పోతున్నాము, సల్లకు వచ్చిండని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకపోతే ముంత పోస్తారా పోయారా అనేది దాపెట్టుకొని వాళ్ళు పోస్తామంటేనే మనం ముంత తీస్తామని ఆలోచన చేస్తున్నాం. అట్లా అయితే అది ఏదైనా కానీ అది సరైనటువంటిది కాదు. వాళ్ళు పోయిపోనండి. మన వంతు కర్తవ్యం ఏంటంటే మనం స్పష్టంగా మాకు మజ్జిగ కావాలి, చల్ల కావాలని చెప్పేసి మనం అడగాలి. వాళ్ళు పోస్తారా పోయారో వదిలేయండి. ఇక శ్యామలయ్య గారి అభిప్రాయం సరిగా లేదు. ఇక్కడ ఓంప్రకాష్ చెప్పింది ఏంటంటే మనము శుచి శుభ్రతగా ఉండి వారి పాత్రలు, వారి చల్ల ఉన్నటువంటి పాత్ర, వారి ఇంటి పరిస్థితులు అంత ఈగలు ముసురుతున్నట్టుగా అపరిశుభ్రంగా కనిపిస్తే తీసుకోవడానికి ఇష్టం ఉండదు ఒకటి. ఇంకొకటి అక్కడి పరిస్థితులు అనుకోండి, వారి కొద్దిగానే మజ్జిగ కొద్ది మాత్రలోనే ఉంది, దానికే వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నారు. నాకు ఇవ్వలేదు, అంతా నువ్వే తాగుతున్నావు అని చెప్పేసి వాళ్ళే కొట్లాడుతున్నప్పుడు మనం ఎట్లా అడుగుతాం మాకు ఇంత పోయమని చెప్పేసి. మళ్ళీ మూడవది ఏంటంటే మన దగ్గర వారికి డబ్బులు ఇవ్వడానికి లేకపోవచ్చు, లేదంటే మన స్థాయి కిందిది కావచ్చు, లేదంటే మన పాత్ర అపరిశుభ్రంగా ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. దానివల్ల ఈ 3 కారణాల చేత మనం ముంత దాచడం వస్తుంది, జరుగుతుంది. కాబట్టి అభిప్రాయాన్ని అయితే తెలియచేయాలి కదండి. అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలియజేయాలి. భీమరావు గారు ఏమైనా చెప్పాలా? మైక్ ఆన్ లో పెడితే మరి చెప్పాలనుకుంటున్నారని తెలుస్తుంది. మర్చిపోయాను. సరే. అందుకని ఈ నసుగుడు సరి అయినటువంటిది కాదు, స్పష్టంగా చెప్పాలి. మన పిల్లలకు కూడా ఇదే అలవాటు చెయ్యాలి. లేదంటే మనదైతే జీవితం అయిపోయింది, కానీ వాళ్ళ జీవితం ఇప్పుడే మొదలవుతుంది. వాళ్ళుగా జీవితంలో ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ఎదురు దెబ్బలతోటి ప్రతిసారి ఎప్పుడెప్పుడు వారికి బాధ కలిగితే అప్పుడప్పుడు తిట్టుకుంటారు. మా తండ్రి ఉన్నాడు, మా తాత ఉన్నాడు, ఎందుకు పనికిరాని వాడు, ఏది చెప్పనిచ్చేవారు కాదు. మాకు ఇది స్పష్టంగా చెప్తే మాకు ఈరోజు ఈ ఇబ్బంది కలిగేది కాదు కదా అని చెప్పేసి ప్రతిసారి మనల్ని తిట్టుకుంటారు. అందు గురించి మనం స్పష్టంగా చెప్పాలి, వారిని స్పష్టంగా చెప్పడం అలవాటు చెయ్యాలి. ఈ ముక్కుసూటితనం వల్ల ఏంటంటే సమస్యలు తక్కువ వస్తాయి. అమ్మో మీరు అసూటిగా మాట్లాడతారు అని చెప్పేసి ఆచార్య కొన్ని ఇబ్బందులు వస్తాయి ముక్కుసూటితనం వల్ల. అవును వస్తాయి, కానీ మా ఎదుటి వారికి స్పష్టంగా తెలుస్తుంది. వీరు ఏదైనా దాచుకోరు, సూటిగా అంటారు. ఇప్పుడు ఆశ్రమం మా దాయిని అమ్మగారు ఏదైనా వారు ఎవరు ఏమిటి అనేది తను చెప్పాల్సింది చెప్పేస్తుంది. అంతే, తర్వాత నువ్వు చూసుకో. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసేస్తాడు. నిజం తెలుస్తుంది. వీరిని గురించి ఒక సామెత బయటకు వచ్చింది ఏంటంటే కళ్ళ కపటం ఎరగని వారు, ఏదైనా సూటిగా. అందుకే ఈ పాట కూడా వచ్చింది, పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఈ రకం ఏమి ఉండదు ఆచార్యజీ, బయటికి మాట్లాడేస్తారు అంతే, లోన్ ఏమి ఉండదు. మాట్లాడేస్తారు. ఇక తర్వాత పరిస్థితి నువ్వు చూసుకో. మనస్సులో ఉన్నది చెప్పేస్తారు అంతే, చెప్పాలి అంతే. ఈ నసుగుడు వల్ల చాలా చిక్కు సమస్యలు వస్తాయి. మనం ఏమంటామంటే పరిణామాన్ని చూసి అయ్యో నేను అలా అనలేదండి, నువ్వు అలా అన్నావా లేదా అనేది నువ్వు చెప్పేది నసుగుతూ ఉంటాను, మాకెట్లా తెలుస్తుంది?
అందుకని ఈ నసుగుడు అనేటువంటిది సరైనటువంటిది కాదు. చెప్పాలి, స్పష్టంగా చెప్తేనే ఎదుటి వారికి తెలుస్తుంది. దీంట్లోనే సమయం అంతా పోయింది. సరే, మంచి విషయం వచ్చిందా లేదా బయటకు? చాలా విషయాలు వచ్చినాయి ఆచార్య. అందుకని చాలా మంచి విషయం వచ్చింది ఆచార్య. సరే, మరి పాటలు పాడండి. విషయాలు చాలా వచ్చినాయి. ఏమంటారమ్మా? ప్రభాకర్ గారు ఒక మంచి పాట పాడండి. చూడండి, మునిగారు చెప్తున్నారు ప్రభాకర్ గారే పాడాలంట, తాను పాడకూడదంట. అట్లా కదా సరే, ప్రభాకర్ గారి దగ్గర కొన్ని పాటలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ పాట అందరికి మనోరంజనం అవుతుంది. సరే సరే సరే, మంచిది మంచిది. పాటలు పాడడం కూడా ఒక కళ కదా ఆచార్య. దేవముని గారు స్వయంగా రచన చేసుకుని వచ్చారు. అతన్ని పాడమనండి, అతని పాట దేవముని గారిని పాడండి మునిగారు. వారు ముందుకు వస్తలేరు. ఓకే ఓకే, ఇంకా సరిగా పర్ఫెక్ట్ రాలేదేమో. వినిపించారు నాకు. ఇంకా మరి మీరు ఒక 2 చరణాలు చెప్పండి ఆచార్య. మరి ఆ పాట వారిది నాకెట్లా తెలుస్తుంది? వారి దగ్గర ఉంటే తెలుస్తుంది. ప్రభాకర్ గారు పాడండి, సమయం పోతుంది. ఏం పాట? ఏదైనా ఏది పాడాలి ఆచార్యజీ? అజ్ఞానం పోయేటట్టుగా జ్ఞానవంతం అయ్యేటట్టుగా ప్రసంగం ఇదే నడిచింది కాబట్టి మూఢనమ్మకాలు. చేసిన పాపము పోదురా, చెయ్యని పుణ్యము రాదురా. ఎంత బాగున్నది ఆ పాట అర్థం కదా. మీకు మీ దగ్గర ఏదుల్లో అది పాడండి, అట్లేం లేదు. ఏది రాదు మనసా నీతో అని పాడొచ్చా? పాడండి పాడండి, బాగుంది అది కూడా. సరే, ఏది రాదు మనసా నీతో అనే పాట పంపుకుందాం. ఏది రాదు మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకునే కర్మ ఫలం. ఏది రాదు మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మ ఫలం. నాది నాది అనుకోకుము ప్రతిదీ, ఏది నీది కాదు ఇది నిజం నిజం, చలమే ధనము చలమే ప్రాణము. ఓం 4 రోజుల కోరికలే నడుచుకోవి న్యాయము ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఏది రాదు ఆనాటి దినం, చలమే ధనము చలమే ప్రాణము, చలమే బంధము బాంధవ్యం, చలము చలము ఈ సంసారము, నిశ్చలమైనది ధర్మమే ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. భోగించు కొలది పెరుగును ఇంకా, భోగించాలనే మోహం, 1000 ఏళ్ళు భోగించిన తీరదు, విషయ భోగముల ఈ దాహం. ఏది రాదు మనసా నీతో, ఏది రాదు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకునే కర్మ ఫలం. విషము కన్న ఈ లోకములోన విషయాలే అపాయకరం, విషము కన్న ఈ లోకములోన విషయాలే అపాయకరం, విషము దేహమును హతము చేయ, ఈ విషయాల ఆత్మనే చేయు హతం. విషము దేహమును హతము చేయ, ఈ విషయాల ఆత్మనే చేయు హతం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకునే కర్మ ఫలం. సుఖము గాని ఈ సుఖములనెప్పుడు
సుఖమని ఎంచుట వివేకం. సుఖముగాని ఈ సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట వివేకం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే, ఎరుగగలవు అసలైన సుఖం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే, ఎరుగగలవు అసలైన సుఖం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మఫలం. అది నీవు చేసుకొనే కర్మఫలం. ఓం సర్వేభ్యో నమస్తే. లయ తప్పుతుంది. రాజమణమ్మ గారు వైదిక ఆచార్య గారు ధన్యవాదములు. తర్వాత ఈరోజు సమాజంలో జరిగేటువంటి వ్యవస్థ ఆధారంగా చేసుకొని సందేహ నివృత్తి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. ఎందుకంటే మరణం అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఒకసారి. మరణమును రహస్యం ఏమిటి, వెళ్ళిపోయిన ఆత్మకు శుచి శుభ్రత, మిగిలినటువంటి ఈ శరీరానికి ఏ విధమైనటువంటి అంత్యక్రియలు చేయాలి, అంత్యక్రియల లోపల అంత్యక్రియల అనంతరము మరి 13 రోజులుగా మనము సంతాపం తినడానికి కొరకు చివరి దినం దశదిన కర్మ 13 రోజు చేసుకోవాలని నిన్నటి చెప్పుకున్నాము. ఈరోజు కూడా మరి శవయాత్ర ఏ విధంగా ఉండాలి, తూర్పు దిశ అందును తల ఉంచి శవయాత్ర చేయాలని ఇంకా అనేక కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం, ఉదాహరణలు సహితము. వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అనంతరం వైదిక సంధ్యోపదన రాజమణమ్మ గారు నేను చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిస్తారా? ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈ విషయాన్ని పరస్పరం చర్చించుకోవాలి కూడా. ప్రపంచమంతా ఈ విషయాన్ని నూతనంగా తెలుసుకుంటుంది. ఈ ఎపిసోడ్ జరిగేటువంటి కొత్త కొత్త విషయాలను మీరు కూడా ఇది అందరికి పంచడానికి ప్రార్థన. పుష్ప గారు ఈరోజు ఎవరు వైదిక సంధ్యోపాసన? మరి రాజమణమ్మ గారు. నేనే. ఓం నమస్తే ఆచార్య. అందరికి నమస్తే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. మన మంత్రం ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శైహో రవిశ్రేవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్వాకు, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భోః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ బిద్ధాత్ తపసోధ్వజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవ, సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో భషి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయతు,
ద్రివించ పృథివించాంతరిక్షమతో స్వాహ. తప్పైంది స్వాహ అని. ఆచమన మంత్రంలో ఓం షన్నో దేవి రవిష్ఠయ ఆపో భవంతు పీతయే శయోరవిస్త్రవంతు నాహ. మనసా పరిక్రమా మంత్రంలో ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితరైషవః तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो यिषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तंभो जम्बे दद्मः. ॐ प्रातीची दिग्वर्णोऽधिपति पृथाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो यिषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तंभो जम्बे दद्मः. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షిత శనిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో యిషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ద్రవా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो यिषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तंभो जम्बे दद्मः. ॐ ऊर्ध्वा दिग्बृहस्पतिरधिपति शीत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो यिषुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तंभो जम्बे दद्मः. ఉపస్థాన మంత్రంలో ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనాభీవ సింధూ ధృతాతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు స్వచ్ఛ. ఓం ఉదత్తం జాతవేదసం ఓం ఉదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవా త్రిషే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవ ఇదం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రభ్రవామ శరదః శతం అదీనామస్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయా మీదే భగవత్కృపాయ జపోపాసనాది ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపచే మేము చేసేటువంటి జప ఉపాసనాది ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం తన్నో దేవీ రవిష్ఠయ ఆపో భవంతు పీఠయే శయోరవిస్త్రవంతు నః. ఇది బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం దేవృశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపా శాంతిరోషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. అమ్మగారు తడబడుతూ ఎన్నో తప్పులు చదివారు. అది తడబడుతున్నారు అని ఎప్పుడు మీరు తడబడరు కదా, ఇవాళ ఎక్కువ తప్పులు చూసుకుంటా వినండి, పుస్తకం దగ్గర పెట్టుకుని శాంతి పాఠం చెప్పండి. కృష్ణమ్మ గారు శాంతి పాఠం అయిపోయిందా సార్?
అని చెప్పేశారు. రాజమణమ్మ గారు ధన్యవాదాలు. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. దేవముని గారు వచ్చారు, పాట పాడతారేమోనండి.